ఆచి చికెన్ మసాలా. వేద మంత్రాలు ఆశీర్వచనాలపై బూతులు మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్లు దిగొచ్చాడు. జీ తెలుగు న్యూస్ కథనాలతో దిగొచ్చాడు. బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఏ వేదికపై నుంచి వేద బ్రాహ్మణుల్ని అవమానించాడో అదే వేదికపై నుంచి క్షమాపణ చెప్పాడు. తాను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదని, తాను బ్రాహ్మణుల్ని ఉద్దేశించి అనలేదని వివరణ ఇచ్చాడు. తాను అనుకోకుండా అన్న మాటల్ని పట్టించుకోవద్దంటూ సారీ చెప్పాడు. తాను మాట్లాడిన మాటలు పూర్తిగా వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నాడు సామెల్. బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. మా దగ్గర యోగానంద లక్ష్మణ స్వామి దేవాలయం ఉంటుంది అరవపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన కూడా పాదావందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వర్డ్ కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారిని కూడా అడుగుతాను. మా దగ్గర పోయి అయ్యా నువ్వు ఏము చదివినో జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జుమా చేసుకుంటా. తర్జుమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా వింటా. ఇప్పుడు నేను వాళ్ళు అన్నది లేదు, వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తెరిగిన, నేను అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం, నేను బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. మా దగ్గర యోగానంద లక్ష్మణ స్వామి దేవాలయం ఉంటుంది అరవపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే. వేద మంత్రాలు ఆశీర్వచనాలపై బూతులు మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్లు దిగొచ్చాడు. జీ తెలుగు న్యూస్ కథనాలతో దిగొచ్చాడు. బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఏ వేదికపై నుంచి వేద బ్రాహ్మణుల్ని అవమానించాడో అదే వేదికపై నుంచి క్షమాపణ చెప్పాడు. తాను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదని, తాను బ్రాహ్మణులను ఉద్దేశించి అనలేదని వివరణ ఇచ్చాడు. తాను అనుకోకుండా అన్న మాటల్ని పట్టించుకోవద్దంటూ సారీ చెప్పాడు. తాను మాట్లాడిన మాటలు పూర్తిగా వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నాడు సామెల్. ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఇటీవల కాలంలో కవంపల్లి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గాంధీ భవన్ లో హెచ్సిఎల్ బాధ్యతలు తీసుకుంటున్న క్రమంలో ఒక చిన్నపాటి అభినందన సభ జరిగింది గాంధీ భవన్ లో. సో దానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, ముఖ్య నేతలు అందరూ వచ్చారు. వారితో పాటుగా ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శామ్యుల్ వచ్చారు. సో ఒక ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. సో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళ గురువుల ఆశీస్సులతో పాటు అక్కడ ఉన్నటువంటి అందరి కూడా మొత్తంగా కూడా ఆ ప్రోగ్రామ్ సంబంధించి కవంపల్లి ఎమ్మెల్యేగా కవంపల్లి సత్యనారాయణ బాధ్యత తీసుకున్న క్రమంలో అతనికి ఆశీర్వచనాలు అందించారు. సో ఈ తరుణంలో ప్రోగ్రామ్ అంతా అయిపోతున్న తరుణంలో అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందల శామ్యుల్ చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారి తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఎందుకంటే ఒక పక్కన కవంపల్లి సత్యనారాయణ అక్కడ ఉన్నటువంటి ఒక పండితుడు, వేద పండితుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఒక మంత్రం జపించారు. సో ఆ పూర్తిగా ప్రోగ్రామ్ అయిపోయింది. అది అయిన తర్వాత ఈ యొక్క సందర్భంలో అక్కడ ఆ స్టేజ్ ని ఉద్దేశించి కవంపల్లి సత్యనారాయణ గురించి మాట్లాడుతూ అదే సందర్భంలో ఏదైతే శామ్యుల్ ఆ బ్రాహ్మణులకు సంబంధించిన మంత్రం పైన మొత్తంగా కూడా వేద మంత్రాల పైన కొంత వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఒక రకంగా రాజకీయ దుమారం రేగిందని చెప్పేసి దీనిపైన ఒకవైపు హిందువుల నుంచి పెద్ద ఎత్తున ఒక నిరసన వ్యక్తమైంది. ఎందుకంటే అయితే క్రిస్టియన్ గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల శామ్యుల్ హిందువులపై దాడి చేయడం, హిందువులను అవమానపరిచేలా, వేద మంత్రాలను అవమానపరిచేలా ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక రకమైన బయట
హిందువుల నుంచి కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఇతరత్ర బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నుంచి, అదేవిధంగా బ్రాహ్మణుల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా మందుల శామ్యానికి సంబంధించి జీ తెలుగు న్యూస్ లో కూడా పెద్ద ఎత్తున కథనాలు రావడం, డిబేట్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మందుల శామ్యాలు దీనికి దిగి వచ్చి మొత్తంగా కూడా క్షమాపణలు చెప్పిన పరిస్థితి వచ్చింది. బహిరంగంగానే మొత్తం ఎంటైర్ హిందువులకు కావచ్చు, ఇటు బ్రాహ్మణులకు కావచ్చు ఈ క్షమాపణ చెప్పారు. సో అయితే ఒక రకంగా ఈ మొత్తం ఎపిసోడ్ లో మందుల శామ్యాలకు సంబంధించి అతని తీరు పైన కాంగ్రెస్ పెద్దలు కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు మనము అన్ని వర్గాలను ఒక అధికారంలో ఉన్నాము, ప్రభుత్వంలో ఉన్నాము. సో అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను సమాన దృష్టితో చూసుకొని ముందుకు వెళ్లాల్సిన సమయంలో అట్లాంటి ఒక కులాన్ని గాని, ఒక మతాన్ని గాని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. మందుల శామ్యాల విషయంలో కొంత అధిష్టానం సీరియస్ అయినట్టుంది. వెంటనే ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా మనం పాలన కొనసాగిస్తున్నాం. ఇది ప్రజాపాలన చెప్పుకుంటూనే మనమే ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అందులోనూ ఆ గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు, అందులో గాంధీ భవన్ వేదిక కూడా ఎమ్మెల్యేగా ఉండి అట్లాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఆయా వర్గాల్లో కావచ్చు, హిందువులు కొంత అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంత సీరియస్ అయినట్టు. ఈ నేపథ్యంలోనే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర పెద్దలందరూ కూడా కొంత ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీ విషయంలో ముందుగానే వెంటనే సరి చేసుకోండి, మీరు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో దానికి వెంటనే క్షమాపణ చెప్పండి, ఈ ఇష్యూను క్లోజ్ చేయండి, లేదంటే మరింత పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి పార్టీ పెద్దలు చెప్పినట్టుగా తెలుస్తున్నాం. అందుకోసం మీరు వెంటనే మొన్న 2 రోజుల క్రితం జరిగిన ఈ విషయంలో ఈ రోజు శామ్యులు గాంధీ భవన్ లో, అదే గాంధీ భవన్ లో ఎక్కడ ఏ వేదిక గుండా ఆ వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు అదే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా కూడా ఈ బ్రాహ్మణులకు, హిందువులకు కూడా క్షమాపణ చెప్పారు. నా వ్యాఖ్యల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నేను క్షమాపణ కోరుతున్నాను. బహిరంగంగానే నేను ఏ ఒక్క వర్గాన్ని కానీ ఎవరిని కానీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదు. సో ఆ సందర్భానుసారం వచ్చి ఆ వ్యాఖ్యలకు నేను చింతిస్తున్నాను, క్షమాపణ కోరుతున్నాను. నా వ్యాఖ్యలకు అది పూర్తిగా నా వ్యక్తిగతం, అందుతో నా క్షమాపణ చెప్తున్నాను. నా వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని కూడా శామ్యుల్ చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా తీవ్రంగా నిరసన వ్యక్తం కావడం, అందుకోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఈ విషయంలో కొంత పార్టీకి డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది, పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు లేనిపోని అంశాల్లో సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడి ఇబ్బందికి పార్టీకి నష్టం చేకూర్చడం కరెక్ట్ కాదు కానీ ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు శామ్యుల్ క్షమాపణ చెప్పినట్టు తెలుసు. సో మొత్తంగా అయితే 2-3 రోజులు జరుగుతున్న ఈ వివాదానికి శామ్యుల్ క్షమాపణ చెప్పడంతో ఎండ్ కార్డు పడ్డట్టు కూడా అయింది. అదే సందర్భంలో జీ తెలుగు అంటే ఇటీవల కాలంలో జీ తెలుగు న్యూస్ సంబంధించి ప్రత్యేకంగా ఏ అంశం రాధాకృష్ణ మీరు అందుబాటులో ఉండి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, మందుల శామ్యుల్ గతంలో ఏమన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు, ఒకసారి కామెంట్స్ ఒకసారి చూద్దాం. దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది, మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు, ఆడ లంచబడుకోవడానికి తెలియదు, ఎవడుకోవడానికి తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. మా దగ్గర యోగానంద లక్ష్మణ స్వామి దేవాలయం ఉంటుంది అరవపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన కూడా పాదావందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వర్డ్ కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారిని కూడా అడుగుతాను, మా దగ్గర పోయి అయ్యా నువ్వు ఏము చదివినా జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జుమా చేసుకుంటా. తర్జుమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా వింటా. ఇప్పుడు నేను వాళ్ళ అన్నది లేదు, వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా, వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తిరిగిన, నేను అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం, నేను